హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారంటే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో అయితే ఇంతకుముందు చాలా రోజుల కిందట ఒక కామెంట్ వచ్చిందండి. ఇల్లంతా మీరు ఎలా క్లీన్ చేసుకుంటారు, ఎలా మెయింటైన్ చేసుకుంటారు, నీట్గా ఎలా పెట్టుకుంటారు అన్నట్లుగా కామెంట్ అనమాట. ఈరోజైతే దాని గురించి కూడా వీడియోలో చెప్తాను. అలాగే కొన్ని కామెంట్స్కి కూడా రిప్లై ఇస్తానండి ఈరోజు వీడియోలో. ముందు రోజు నైట్ కొంచెం బయటకు వెళ్ళి వచ్చానమాట. ఇంకా నైట్ గిన్నెలు కొంచెం ఆగిపోయినాయి. నైట్ ఆగిపోయాయి అనుకోండి, ఇంకా పొద్దున్న చేసినవన్నీ కలిపి కొంచెం ఎక్కువగా పడ్డాయి ఇవాళ. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందండి. ఇంక ఫస్ట్ అయితే గిన్నెలన్నీ తోమి పక్కన పెట్టాను. ఇంకా మీగడ కూడా ఎక్కువైపోయింది అనమాట. ఇంకా నెయ్యి కాచుకుందామా అని చెప్పి ఇంకా ఒక పక్కన అది కూడా పెట్టాను ఇక్కడ. ఇంక ఈ డస్ట్బిన్ పక్కన ఒకటి ఉండించుకుంటానండి. దాంట్లో కవర్ పెట్టేసి పెడతాను. కూరగాయలు అవి కట్ చేసినవి ఏదైనా ఇక్కడ అందుబాటులో ఇక్కడ ఏదైనా చెత్త వచ్చినా ఇందులో వేసేసుకొని తర్వాత తీసుకెళ్ళి బయట డస్ట్బిన్లో పెడతానమాట. నెయ్యి కాచేటప్పుడు ఇంతకుముందు కామెంట్లు అడుగున్నారు, మీరు పాల మీగడతో చేస్తారా, తోడు పెట్టి చేస్తారా అని అడుగున్నారనమాట. నేనైతే పాల మీద మీగడే కలెక్ట్ చేసి పెట్టి నెయ్యి తయారు చేసుకుంటానండి. కానీ దానికన్నా తోడు పెట్టి చేసింది బాగా టేస్ట్గా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. అమ్మ వాళ్ళు అలాగే చేస్తారు. నాకేంటంటే ఆ కొన్ని పాలల్లో నేను మళ్ళీ దాన్ని తోడు పెట్టి దాన్ని కలెక్ట్ చేయలేకపోతున్నాను అనమాట. ఇలా అనుకోండి, పాల మీదది నాకు కొంచెం ఎక్కువగా వస్తుంటుంది. ఇక అందుకని నేను ఇలా చేసుకుంటా ఉంటాను. నాకు ఇది ఈజీగా ఉంటుంది అనమాట. మామూలుగా అయితే తోడు పెట్టిన వెన్నె రుచి అండి నెయ్యి అనేది. ఇంకా అలాగే ఇక్కడ కర్రీ అరటికాయ పెసరపప్పుతో కర్రీ చేస్తున్నాను. ఇక్కడ తీపప్పు లాగా అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి చల్లుకుంటాం అందులో, చాలా బాగుంటుంది. అలాగే మునక్కాయ కాంబినేషన్లో ఇలా కూడా చేస్తూ ఉంటాను. ఇంకా కర్రీ కంప్లీట్ అవ్వగానే ఇంకా ఆ కర్రీ కూడా తీసి పెట్టేసి వెంటనే ఆ గిన్నె కూడా కడిగేసుకున్నాను. ఇక గిన్నెల పని ఉండదండి ఇంక ఈవినింగ్ వరకు. నాకు ఇంక ఈవినింగ్ టీ తాగినవి అలా వస్తాయి అంతే. ఇంకా అలా ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉంటానన్నమాట. అందువల్ల షింకులు ఎక్కువగా గిన్నెలు అనేవి ఉండవు నాకు. ఇంకా పొద్దున్నే ఏంటంటే కింద ఫ్లోర్ వరకు పొద్దున్నే చిమ్ము తుడిచేసుకుంటానండి. నాకు కింద హాల్లోనే కదా పూజ చేసుకునేది నేను. అందువల్ల డైలీ హాల్ మాప్ పెట్టుకుంటాను అనమాట. కింద ఫ్లోర్ వరకు పొద్దున్నే నీట్గా అంతా తుడిచేసుకొని నీట్గా పెట్టేసుకుంటాను. ఇంకా ఈవినింగ్ 4కి అలాగా పైకి వెళ్ళేసి 2 ఫ్లోర్స్ క్లీన్ చేసుకుంటానమాట. డైలీ పైన మాప్ పెట్టనండి. ఒక 2 రోజులకు ఒకసారి మాత్రమే మాప్ వేస్తాను పైన. నాకు మరీ చిన్నపిల్లలు లేరు కదా పాడు చేసేవాళ్ళు, అందుకని నీట్గానే ఉంటుంది. అందువల్ల డైలీ ఏం పెట్టను. ఇంక ఇక్కడేంటంటే కింద హాల్లో కదా ఇంక పూజ చేస్తాను కాబట్టి హాల్ వరకు అంతా ఒక్కసారి మాప్ వేసేస్తాను అనమాట. ఇంకా డే బై డే ఏంటంటే ఒక క్లాత్ ఇలా తీసేసుకొని ఇంకా ఎక్కడెక్కడ మనకి ఇప్పుడు టీవీ యూనిట్ దగ్గర, టేబుల్స్ మీద, ఇప్పుడు ఫిష్ ట్యాంక్ మీద ఇలాంతా కూడా కొంచెం దుమ్ము పడి ఉంటుంది, దుమ్ములాగా వచ్చి పడిపోయి ఉంటుంది కదా. తప్పకుండా అట్లా వైప్ చేసుకుంటాను, చూడడానికి నీట్గా ఉంటాయి. చిమ్మే ముందర ఒకసారి ఇలా తుడిచేసుకొని తర్వాత అంతా ఎక్కడెక్కడ సర్దేసుకొని ఇంకా ఇల్లు చిమ్మి అప్పుడు మాపేస్తానమాట. అలా ప్లాన్ చేసుకుంటానండి. ఇంకా అలాగే జయా గారు ఇంతకుముందు వీడియోలో అనుకుంటా మీరు ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నారు, యూట్యూబ్ చేస్తున్నారు, తోటలోకి వెళ్తున్నారు అన్నట్లుగా కామెంట్ పెట్టారండి. చాలా థ్యాంక్స్ అండి. మీ కామెంట్స్ నేను రెగ్యులర్గా చూస్తాను. చాలా నేను ఇష్టపడే వాళ్ళల్లో మీరు కూడా ఒకళ్ళండి. రెగ్యులర్గా కామెంట్ చేస్తూ ఉంటారు. ఇంకా యూట్యూబ్ అంటే ఇదే వర్క్ కాబట్టి అది ఇది 2 కవర్ అయిపోతాయి. కాకపోతే కొంచెం ఒక అరగంటలో అయ్యే వంట ఒక 2 అవర్స్ పడుతుందండి యూట్యూబ్ చేసేటప్పుడు. అది మీకు కూడా తెలిసే ఉంటుందండి, మీరు కూడా చేస్తూ ఉంటారు కదా. కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. అందుకే నేను డైలీ పెట్టలేకపోతున్నాను. ఒక 2 రోజులకు ఒకసారి అట్లా వస్తుంటాయి వీడియోస్ మనవి. రోజు పెట్టేవాళ్ళు చాలా గ్రేట్ అండి. అసలు కొంచెం వర్క్ అయితే ఉంటుంది. ఇంకా తోటలోకి అంటారా, అప్పుడప్పుడు వెళ్తానండి. తోటలో వర్క్ జరిగేటప్పుడు ఎప్పుడైనా మా వారికి ఫుడ్ తీసుకెళ్లాల్సి వస్తే అప్పుడు వెళ్తూ ఉంటాను. రెగ్యులర్గా ఏం వెళ్ళను. డైలీ వెళ్తే పడిపోతామండి బాబు. ఇక్కడ చూసారా, ఈ డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ అయితే తినమండి. ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలా అక్కడే పెడతానమాట. ఇక్కడ ఇవి ఏం చూపిస్తున్నానంటే మెడిసిన్స్ అండి. ఈ మెడిసిన్స్ ఇక్కడ ఎందుకు పెట్టుకుంటానంటే కొంచెం నాకు ఎదురుగా అటు ఇటు తిరిగినప్పుడు కనపడుతుంటాయి కదా, మర్చిపోతానండి. లేకపోతే ఈ మధ్య కొంచెం టెస్ట్లు చేయించుకున్నప్పుడు ఈ కాల్షియం D3 ఇవి కూడా ఇచ్చున్నారనమాట. అవి ఇంకా రెగ్యులర్గా వేసుకునే ఉంటాయి కదా, మర్చిపోతానని చెప్పి ఇంక ఇక్కడ పెట్టుకో ఉంటాను. ఈ టేబుల్ మీద ఫుడ్ తినడం అనేది చాలా తక్కువ అండి. ఎక్కువగా టీవీ దగ్గరే కూర్చొని చూస్తూ తినేది అలవాటు.
ఇంకెక్కడైతే మిర్రర్స్ కాస్త పాడైనవి అన్నప్పుడు కొంచెం వాటర్ అట్లా స్ప్రే చేసేసి నార్మల్ న్యూస్ పేపర్తో తుడిస్తే నీట్గా వచ్చేస్తాయండి. మళ్ళీ సపరేట్గా కాలిన్ స్ప్రే చేసి తుడవాల్సిన అవసరం లేదు, నీట్గా వచ్చేస్తాయి నార్మల్ వాటర్తో. ఇంక ఇక్కడ బెడ్రూమ్లోకి వచ్చేసాను కింద. ఇంకొకటి ఏంటంటే మొత్తం పనులన్నీ మనమే చేసుకోవాలనుకోకూడదండి. కొన్ని వర్క్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు కొన్ని పనులు చేసుకుంటే ఇల్లు కొంచెం నీట్గా ఉండడానికి మనకు చాలా హెల్ప్ అవుతాయి. లైక్ ఎలా అంటే వాళ్ళు లేచిన వెంటనే వాళ్ళు కప్పుకున్న బెడ్షీట్ వాళ్ళే మడత పెట్టడం. ఇంకొకటి వాళ్ళు స్నానంకి వెళ్ళొచ్చాక ఆ టవల్ యూస్ చేస్తారు కదా, అది అలా బెడ్ల మీద కుప్పలుగా వేయకుండా ఆరేయటం. ఇలాంటివి చిన్న చిన్న పనులే అనిపిస్తాయి కానీ అవే మనకు చిరాకు తెప్పిస్తాయండి. ఇంకా అలాగే ఫుడ్ తిన్నాక చాలామంది నేను ఇళ్ళల్లో గమనిస్తూ ఉంటాను, ఆ ప్లేట్లో ఉన్న చెత్తతోటి తీసుకెళ్ళి ఆ షింక్లో పెట్టి చేతులు కడుక్కొని వస్తూ ఉంటారు. తోమేటప్పుడు చాలా విసుగొచ్చేస్తుందండి. అవన్నీ ఇరుక్కుపోయి నీళ్ళు ఆగిపోయి తోమే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. మనమే కదా చేసుకోవాలి. అలా కాకుండా పక్కనే మనం ఒక డబ్బా ఉంచి పెడితే కరివేపాకున్నా సరే తీసి అందులో వేసి షింక్లో వేసి చేతులు కడుక్కోరమ్మనాలి. వీలైతే తోమితే ఇంకా బెస్ట్. తోమకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఆ ఒక్క పని చేశారనుకోండి మనకి పని చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇలాంటి చిన్న చిన్న పనులు ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక ప్లేస్లోని వాళ్ళు స్కూల్ బ్యాగ్స్ బుక్స్ పెట్టుకోవడం అలవాటు చేయాలి. స్కూల్ నుంచి రాగానే షూస్ కబోర్డ్లో పెట్టడం, ఇలాంటివి మనం పదే పదే చెప్తా ఉంటే వాళ్ళు అలవాటు చేసేసుకుంటారండి. ఇంక ఇక్కడైతే మొత్తం ఫస్ట్ దుమ్మంతా తుడిచేసుకొని ఇల్లంతా చిమ్ముకుంటూ వచ్చేసాను. ఇంకా మాపేస్తున్నాను అనమాట. ఈ మాపేసే నీళ్ళల్లో ఇవాళైతే పచ్చికర్పూరం ఉంటే అది వేస్తున్నాను. చాలా మంచి స్మెల్ వస్తుందండి. అసలు బెడ్రూమ్స్లో అయితే అసలు మంచి స్మెల్ అది అలాగే ఉంటుంది అనమాట. 2 days అయినా సరే నార్మల్ కర్పూరంతో కూడా కర్పూరాన్ని కూడా అలా మనం ఆ పొడిలాగా చేసి నీళ్ళల్లో కలిపి తుడుచుకుంటే కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఇంట్లోనే ఉంటాం కాబట్టి మనకు అర్థం కాదు, కానీ బయట నుంచి వచ్చే వాళ్ళకి ఆ స్మెల్ బాగా తెలుస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. లైజల్ కూడా వేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తూ ఉంటాను. ఫస్ట్ మాప్ అయితే దేవుడున్న ప్లేస్ దగ్గర వేసేస్తాను, తర్వాత మిగతా ప్లేస్ అంతా తుడుచుకొచ్చేస్తానండి. డైలీ అయితే ఈ హాల్ మొత్తం కూడా ఒక్కసారి మాప్ పెట్టుకుంటాను, దీపం పెడతాను కదా. మిగతా ప్లేస్లంతా కూడా 2 daysకి ఒకసారి మాత్రమే మాప్ వేస్తానండి. నీట్గానే ఉంటుంది కాబట్టి. ఇంకెక్కడివి తీసిన చోట పెట్టుకుంటా ఉన్నామనుకోండి మనకు కూడా పనులు ఈజీ అవుతాయి అన్నమాట. ఇప్పుడు గిన్నెలు తోమేమనుకోండి, మళ్ళీ నెక్స్ట్ గిన్నెలు తోమేటప్పుడు ఆ ట్రబ్బులో నీట్గా ఎక్కడెక్కడ సర్దేసుకొని మళ్ళీ ఈ తోమిని ఆ ట్రబ్బులో వేసుకుంటా ఉంటే కొంచెం ఆర్గనైజ్డ్గా అనిపిస్తాయి. ఎక్కడంటే అక్కడ పెట్టేసుకొని ఇవి రోజు పెట్టే ప్లేస్లో మార్చి అలా కాకుండా ఇవి ఇక్కడే ఉండాలని సెట్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటాయండి. మనం చేసుకోవడానికి పని ఈజీ అవుతుంది అన్నమాట. ఇంకా జ్యోతి గారు ఇది వాటర్ ప్యూరిఫైయర్ కాస్ట్ అడుగున్నారు, సపరేట్గా షార్ట్ చేయండి మంచి కూడా చెప్పున్నారనమాట. ఇంకా దానికోసం నేను ఏం షార్ట్ చేస్తాను ఇందులో చెప్దాంలే అనుకున్నాను. 18,000 పడిందండి నాకు అది ప్యూరిఫైయరు. బాగా వర్క్ అవుతుంది ప్రస్తుతానికి, హాయిగా కూడా ఉందండి. పైన పెట్టుకొని ఆ వైర్లన్నీ వేలాడే పని లేకుండా, మళ్ళీ వేస్ట్ వాటర్ అంతా మనకి అందులో పడతా ఉంటాయి కదా, అలా కాకుండా చక్కగా బాగుందనమాట. షింక్ కింద పెట్టించుకున్నందుకు నాకు 18,000 అయితే అయ్యిందనమాట కాస్ట్ అనేది. ఇక కింద అయిపోయాక ఇవాళ అయితే పైకి కూడా వచ్చేసాను. ఒకేసారి ఇక్కడ కూడా చేసేసుకుందామని చెప్పి ఇంకా పైన కూడా తుడిచేసుకుంటున్నానండి. పైన ఫస్ట్ ఫ్లోర్లో నాకు ఎక్కువ ప్లేస్ ఉంటుంది, ఇక్కడ యోగా చేసుకుంటూ ఉంటాను. ఈ మ్యాట్ గురించి ఏం చెప్తున్నానంటే, ఈ మ్యాటు నేను బుక్ చేసుకొని రీసెంట్గా తీసుకున్నాను అనమాట. పైన నున్నగా ఉందండి, అంటే కొన్ని బబుల్స్గా వచ్చి ఉంటుంది కదా, అలా కాకుండా నున్నగా ఉంది. మనకి ఇప్పుడు బాగా చెమటలు పడుతున్నాయి కదా, స్కిడ్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా సరే ఇది కాస్త మనకి బొడుపులుగా ఉంటుంది చూసారా, అలాంటి మ్యాట్ అయితే బెస్ట్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా హాలు బెడ్రూమ్స్ ఇవన్నీ చేసేసుకున్నానండి, అవి ఏం షూట్ చేయలేదులేండి. ఇంకా నాకు ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే పడమర వైపు తూర్పు వైపు 2 వైపులో కాస్త పెద్ద బాల్కనీలు వచ్చాయన్నమాట. ఇంక వీటి రెండింటిని కలుపుతున్నట్లుగా ఉత్తరం వైపు ప్లేస్ కూడా కాస్త చిన్న గొందండి, అది కూడా కలిపేశారు అప్పుడు. అది కూడా కలిసేలాగుంటుంది. ఈ ప్లేస్లో ఏంటంటే నేను వారానికి ఒక రోజు కడిగేసుకుంటానమాట. ఇక్కడ పైన టాప్లో ఉన్న ఓపెన్ ప్లేసు వారానికి ఒక్క రోజు కడుగుతానమాట. నాకు ప్రాబ్లం ఏంటంటే అటు ఇటు కొంచెం ఇల్లులు లేవు కదా, కాస్త దుమ్ము ఈ మధ్య అందులో పెద్ద పెద్ద గాలులు వస్తున్నాయి కదా, కాస్త దుమ్ము ఎక్కువ వచ్చి పడిపోయి ఉంటుంది అక్కడ. పైగా కాస్త బల్లులు కూడా బాగా పాడు చేసి పెడతాయండి. ఇంకా అవన్నీ ఒకసారి కడిగేసుకుంటున్నాను. ఇక్కడ ఈ బ్లాక్ టైల్స్ కదా, దుమ్ము అనేది కూడా పేరుకుంటూ ఉంటుంది.
ఇక్కడ చెట్లు పెట్టుకుంటేమో చూడ్డానికి అందంగా ఉంటాయి ప్లాన్ చేశాను. కానీ మళ్ళీ నాకే భయం వేసింది, మళ్ళీ పని ఎక్కువ అవుతుందేమో, మళ్ళీ అవంతా కాస్త ఎంత నీట్గా మనం మెయింటైన్ చేసినా ఎర్ర మరకలు పడి చూడ్డానికి బాగుండదు. పెడదామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. వద్దనిపిస్తుంది. చేసే కొద్దీ పనులైతే ఎక్కువే ఉంటాయండి. ఈ మొక్కల పని పెట్టుకుంటే ఇంకా ఎక్కువే ఉంటాయి అన్నమాట. అది అలాగే ఇంకా వాషింగ్ మిషన్ ఏరియా కూడా వీడియో ఒకసారి చేయమన్నారు కదా. నేను పైన టాప్లో 2 రూమ్లు వచ్చినాయి అనమాట మనకి. అక్కడ ఒక రూమ్లో పెట్టుకున్నానండి, స్టోర్ రూమ్ లాగా కూడా ఉంటుంది అది. కానీ నిజానికి టాపులో అస్సలు పెట్టుకోకూడదండి. చాలా కష్టమైపోతుంది నాకు బట్టలకి పైకి తీసుకెళ్ళి మిషన్లో వేసి, పైగా నాకు ఆ పైన తీగలు కట్టుకోవడానికి వీలుగా లేక, ఇంకా పైన టాప్లో మనకి ట్యాంక్ ఉంటుంది చూసారు, వాటర్ ట్యాంక్, అక్కడ చుట్టూ గ్రిల్స్ లాగా వచ్చి ఉంటాయి కదా ఇంటికి, వాటికి తాత్కాలికంగా తాళ్ళు కట్టి అక్కడ ఆరేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా కష్టంగా ఉందండి. నిజానికి ఇప్పుడు నేను ఇక్కడ చిమ్మే ఈ ప్లేస్ని చూసారు, ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో పెట్టించుకుంటే బాగుండేదన్నమాట. డూప్లెక్స్ హౌస్ పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఎటు పరిస్థితుల్లో పైన బెస్ట్, మనం అక్కడే వాష్ చేసి అక్కడే ఆరేయాలని అనుకోవద్దండి. చాలా కష్టంగా అనిపిస్తుంది. స్టార్టింగ్లో ఓకే, కానీ రాను రాను మనకే విసుగ్గా అనిపిస్తుంది అనమాట ఆ పని. ఇదిగోండి ఇక్కడ ఈ పడమర వైపు బాల్కనీ డోర్కి అది ఎండకి వర్షానికి రెండిటికి ప్రాబ్లం అవుతుంది ఆ డోర్కి అని చెప్పి ఇది మ్యాట్ని చేయించుకున్నాం అనమాట. మనం సైజ్ తీసుకొని చేసి ఇచ్చారు. అప్పుడు 6,000 8,000 పడిందండి అది. ఇంకా అది వేసేస్తానన్నమాట. లేదంటే పడమటి వైపు కదా, మధ్యాహ్నం వైపు ఎక్కువ ఎండ బాగా తగులుతుంది వుడ్కి, మళ్ళీ వెలిసిపోయినట్టు అయిపోద్ది అని చెప్పి ఇంకా అలా చేస్తాను. అమ్మయ్య, మొత్తానికి ఇక్కడ కూడా మొత్తం కడిగేసుకున్నానండి, నీట్గా అయితే అయిపోయింది. ఇంకా నేను పైనుంచి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ ఫ్లోర్లో పెట్టుకోవాలని ఆలోచన ఉంది. మళ్ళీ వాషింగ్ మిషన్ వర్షానికి తడిస్తే పాడవద్దా, అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాను అనమాట. అటు ఇటు కొంచెం ఓపెన్గానే ఉంది కదా, గ్లాసులు చూసారు కదా ఇందాక కడిగేటప్పుడు. ఇంక ఈ ట్యాప్ ప్లేస్కి ఇక్కడ అరేంజ్ చేసుకుందాము అనుకుంటున్నానండి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే 16 వాట్స్ ఉండాలంటండి ప్లగ్ పెట్టుకునే పాయింట్. ఇక్కడ పెట్టే ఆలోచన లేదు కాబట్టి పైన అంతా వచ్చేలాగా చేపించున్నారనమాట. ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ చేయాలంటే దీన్ని కూడా మార్చుకోవాలి, ప్లగ్ పాయింట్ కూడా. ఇది నాకు పెద్ద హెడేక్ అయిపోతుంది నాకు. పై వరకు వెళ్ళి బట్టలు ఆరేయటం వేయటం అనేది అసాధ్యం అండి. అసలు ఎప్పటికీ చేయలేము దాన్ని, కొనసాగించలేము అన్ని రోజులు. ఇంకా అందుకని ఫస్ట్ ఫ్లోర్కి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ అయ్యాక కాస్త పైకి వెళ్ళి చూసేసరికి బాగా పెద్ద గాలి స్టార్ట్ అయింది సడన్గా అనమాట. ఇంకా వర్షం కూడా లైట్గా స్టార్ట్ అయి ఉంది. ఇంకా ఇవి బాగా ఊగిపోతూ ఉన్నాయండి. ఇంక కుండీలు పడిపోతాయేమని చెప్పి తీసి కింద పెట్టాను. మొక్కలు పెట్టుకుంటే ఇదో టెన్షన్ అండి. మళ్ళీ ఏమన్నా ఆకులు అవి రాలి ఆ హోల్కి జామ్ అయ్యాయి అనుకోండి, మళ్ళీ కిందకి నీళ్ళు వస్తాయని అదో టెన్షన్ అనమాట. ఇక్కడ గణపై కవర్ అయిపోయి ఉన్నాడు, మొక్కలు కాస్త ఎదిగాయి బాగా. ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిందండి. నార్మల్ వర్షం వస్తే పర్వాలేదు, కానీ ఎక్కువ గాలి వచ్చేస్తుంది అనమాట ఈ మధ్య. దానివల్ల ఈ మొక్కలు కొంచెం కింద పడతాయని టెన్షను. ఇంకా అందుకని అన్నీ తీసి కింద పెట్టేశాను. ఈ వాన్లో కూడా పక్కన గ్రౌండ్ లాగా ఉందనమాట, 2 చిన్నపిల్లలు ఆడుతూ ఉన్నారండి అక్కడ. ఇంకా ఇవాళకైతే ఇదేనండి వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చింటే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటానండి.